రేసులో నేనేదో గెలిచి ఉద్ధరించాలని కాదు, పవిత్రమైన ఓటును డబ్బుకి సారాకి అమ్ముకోవద్దని మీకు చెప్పాలని వచ్చాను. మతం మనిషిని ఉద్ధరించదు, కులం కూడిపెట్టదన్న సత్యాన్ని మీకు గుర్తు చేయాలని వచ్చాను. కులం పేరుతో కుత్తుకలు కోసుకునే రాక్షసత్వానికి మనం దిగజారకూడదని మీకు మరీ మనవి చేస్తున్నాను. రేపే ఎలక్షన్, ఆలోచించి ఓటు చేయండి. పట్టుకోవాలి, పనరా. ఏమిటి, ఆంధ్రా గాంధీని మద్దతు చేశారా? అవును సార్, ఎలక్షన్ లాగిపోవాలని కోటగిరి చేయించుంటారు. ఎలక్షన్ లాగిపోతే ఓట్ల కోసం పంచిన ₹1 గోదావరిలో గెలిచినట్టే. మనం ఆంధ్రగాంధీ శవని దాస్తే ఎట్లుంటది? దాచిన హత్య చేయించిన కోటగిరి రహస్యాన్ని బయటపెడతారు. మరి గట్లయితే ఈ గండంలోకి మనం ఎట్లా బయటపడాలి? ఆ శవం ఆంధ్రా గాంధీది కాదని రుజువు చేయాలి. పదండి. తెల్లవారితే ఎలక్షన్స్ అని ₹1 పనిచేశాను రా. ఇప్పుడు ఇండిపెండెంట్ చచ్చిపోయాడని తెలిస్తే ఎన్నికలు ఆగిపోతాయి. రై, ముందు శవం బట్టలు మార్చేయండి, తల చెత్త కొట్టండి, లేకపోతే తలకాయ మార్చేయండి. ఏది ఏమైనా సరే ఎన్నికల తేదీ మాత్రం మార్చడానికి వీలేదు. జిమ్మడ ఎదవ సచ్చినాడా.
పోమ్మా. ఏంటి రాంబాబు గారిని ఆసుపత్రిలో చేర్చారా? చచ్చాడా బతుకున్నాడా? డాక్టర్లు బతకడానే చెప్తున్నారు సార్. కేసు సంగతి కోర్టులో చూసుకుందాం. ముందు ఆంధ్రా గాంధీ గారి శవాన్ని జనం గుర్తుపెట్టేట్టుగా చేయండి రా. శవమోహం చెక్కేసి ఒంటి మీద రౌడీ బట్టలు వేశారండి. బట్టలు మారినంత మాత్రంతో మనిషి మారతారంటరా పిచ్చి మొకాలరా. ఆ శవం ఆడిదనని ఆధారాలు చూపించండి. వెళ్ళండి. ఆ శవం ఆంధ్రా గాంధీదేనని కోటగిరి మనుషులు అలర్ట్ చేస్తున్నారు సార్. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ముందా రాంబాబు గారు బతుకుతాడో లేదో కనుక్కోండి. ఎందుకని? ఆ బాడీ ఆంధ్రా గాంధీదేనని చెప్పే దమ్ము ధైర్యం రాంబాబు గారికి ఒక్కడికే ఉన్నాయి. అందుకే వాడు చావాలి. వాడు చస్తే ఎలక్షన్ జరుగుతుంది, మనం గెలుస్తాం. ఎందుకని? ఎందుకని నసపెట్టడం మాని హాస్పిటల్లో ఉన్న ఆ రాంబాబు ఊపిరాగిపోయే ఏర్పాట్లు చూడండి. వెంటనే రాణాన్ని పిలిపించండి. సార్, ఈ ఇంజెక్షన్ రూమ్ నెంబర్ 13 లో ఉన్న రాంబాబుకి ఇచ్చిరా. అలాగే డాక్టర్. సిస్టర్, నిన్న రాత్రంతా ఆయన అస్సలు నిద్రపోలేదు. నొప్పితో చాలా బాధపడ్డారు. అందుకే ఈరోజు మొత్తం ఇంజక్షన్ ఇస్తున్నాను. సుఖంగా నిద్రపోతారు. అరే రే, స్పిరిట్ కార్డును మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను. డాక్టర్, సెక్యూరిటీ. ఓపెన్ ద డోర్. ఏంటయ్యా సందాల కోసం వచ్చారా? కాదు, నీకు సంఖ్యలు వేయడానికి వచ్చాను. హలో, ఈ మధ్యన పోలీసు వాళ్ళు కూడా జోకులేసేస్తున్నారు. షడప్. ఆంధ్రా గాంధీని నువ్వు హత్య చేసినట్టుగా రాంబాబు వాంగ్మూలం ఇచ్చాడు. అందుకని నేను అరెస్ట్ చేస్తున్నాను. చూడు పోలీస్ బాబు, నువ్వన్న సెటప్ పడతా ఉరేయను వినపడినట్టుగా ముఖం ఇడి తిప్పుకుంటా. అంతేగాని చేతికి సంఖ్యలేసి తీసుకెళ్తాను అంటే సారాతో తినే సీకులాగా నిన్ను కూడా సీకి పారేస్తా. ఇదిగో. డింగిరి డాంగిరి డింగిరి డింగేరి. మనకి చెట్టు దిష్టి తగిలిందంట. తందిర బ్రహ్మడి చేత పూజ చేయించాను. ఈ శవ శోభనం ఏర్పాటు చేశాడు. ఇంకా మనకి ఢోకా లేదు. అమ్మయ్యా, ఫస్ట్ టైం బట్టలు ఇప్పేదాకా రావటం. ఎంత మంచి ముహూర్తం పెట్టాడు. ఈ టైంలో ఎవరండి బాబు? ఎంతసేపు తలుపు తీస్తానా లేదా? ఎవర్రాను? నా ఇల్లు వచ్చాయండి. రాయ బయటికి. ఎన్నాళ్ళ నుండి జరుగుతున్నాయి బోధం. రా బయటికి. ఒరే గరటయ్య, మా ఇంటికి వచ్చి నా పెళ్ళాన్ని ఇష్టం వచ్చాడు మాట్లాడతావా? నీ పెళ్ళం ఎట్లనా? నీవే వంతకి ఇదంతా మోసం, కుట్ర, సంతరం, ఆకు, ఒక్క, సున్నం, తొక్క. ఏంట్రా నువ్వు మాట్లాడేది బొక్క? నా శోభనం గదిలో దూరింది కాక నా పెళ్ళాన్ని పట్టుకొని వచ్చి కేటావా? ఓరు అమ్మాయి కూడా నువ్వు ఇంకా అంబాజీ పెడతానే ఉండిపోయినావు. నేను ఓం ముందటెళ్ళ దీన్ని కాజీపేట స్టేషన్ లో చూసి లేపకొచ్చి లాలాపేటలో పెళ్లి చేసుకున్నా. నాయుడుపేట సత్రంలో మా స్వామనం జరుగుతుంటే
గప్పుడుకి ఇది లటక్కున నడిపెట్ల మాయమైంది ఇంకో ఇప్పుడు వాడదే. అబద్ధం అండి, నాకేం తెలీదు. అయినా ఈ మొగాన్ని ఎలా ప్రేమిస్తాను? కంచి ధర్మరం ఆరండి ఫుల్ ఆయిల్ మస్తు రకాల చీరలు రోజుకొక లెక్కన వాడచ్చు, తప్పులే. వాడ కర్మ మెటర్ రకరకాల చెప్పులు వాడచ్చు, తప్పులే. బొట్టు కాటుగా గాజులు ఎయ్యైనా వాడచ్చు, తప్పులేదు. కానీ మొగుణ్ణి మాత్రం మార్చబడే సావిత్రి. సావిత్రి సావిత్ర రే సన్నాసి, బైరాగి, బండారి, పిండారి, తాగుపోతే ఎదవా, ఇది సావిత్రి కాదురా. నీ పని చెప్తాను రవి. ఇప్పుడు చెప్పరా సావిత్రి ఏమో. సావిత్రి కదా ఓ పల్లె తిరుగు. ఏం కలెక్టర్ కదా, ఎలక్కడ తిరగవే, ఏం చూసి గుర్తుపడతావు? పాలకుట్టి, నువ్వు నా పెళ్ళం కాదులే, నా పెళ్ళంకి 2 జల్లుంటాయి. క్షమించమ్మా అన్నా, నన్ను క్షమించన్నా. అలాగే నన్ను క్షమించు. గడతయ్యా ఊరి నీదు పదేగా ఇక్కడ పడుకున్నాయారా? ఆ గురకేట్రా నాయరా, శుభవార్డు శోభనం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ వచ్చి పడుకున్నాయి దుప్పదగా. ఈ శవ శోభనం ఏంటి దేవుడు? అయ్యో, ఏ ముహూర్తాలు శోభనం పెట్టుకున్నానో గాని మొట్టమొదటి రోజు పావులోడు పాలోడు పెళ్ళావు లేచిపోయిందని ఒకడు, ఈ తాగుపోతాడు, వీళ్ళందరూ ఇక్కడే చావాలా? నో, మనకి శోభనం వచ్చి రాలేదు, రేపే.